హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృతదాషి బ్లాగ్స్. బాలింతలు ములక్కాయ కూడా తినచ్చు. సో మనం బాలింతలు ములక్కాయ కూర ఎలా వండుకోవాలి, ఏమి వేయకుండా వండుకోవాలి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎల్లుపల్లి మంచిగా ఒలుచుకోవాలి, తొక్క తీసేసి. అప్పుడే మనం తినడానికి బాగుంటుంది. సో మనకి పాలు పడాలంటే మన ఎల్లుపల్లి ఎక్కువ తినాలి కదా, అందరికీ తెలిసింది అది. సో నేనైతే ఎల్లుపల్లి ఎక్కువగా తింటాను. నెక్స్ట్ ములక్కాయలు తీసుకున్నాను. ములక్కాయలు చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి ఇలాగా, ఎందుకంటే మనం వాటర్ తక్కువ వేస్తాము. సో బాగా మగ్గాలి, మనం తినటం మనకు బాగుండాలి కాబట్టి చిన్న చిన్న పీసులుగా తీసుకొని ఇలా తోలు తీసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ మనకు కావాల్సిన రెడీగా ప్లేట్లో పెట్టాను చూడండి. జీలకర్ర మనకు చాలా ఇంపార్టెంట్. బాలింతలు పాలు పడాలని జీలకర్ర ఎక్కువగా తినాలి, అలాగే వెల్లుల్లిపాయలు ఎక్కువ తినాలి. మనం కారం వేసుకోం కాబట్టి ఎండుమిర్చి అన్నీ వేసుకున్నాను చూడండి. కరివేపాకు, ములక్కాయలు. ఇప్పుడు స్టవ్ వెలిగించి యాస్టీస్ మనకు తెలిసిందే తపాలు పెట్టుకున్నాను. మీరేమంటారు నాకు తెలీదు. నెక్స్ట్ నువ్వుల నూనె, గానుగు నూనె, నువ్వుల నూనె చాలా అంటారు, పప్పు నూనె, ఇలా చాలామంది అంటారు కదా. అలా మేమైతే బాలింతలకు అదే వాడతాము. నేను టూ స్పూన్స్ వేసుకున్నాను, ఎందుకంటే ఎక్కువ ఆయిల్ ఉంటుంది కదా, మనం కలుపుకుంటా బాగుంటుందాను. సో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత అది హీట్ అయిందో చూసుకోవాలి. ఫస్ట్ హీట్ అయ్యింది. సో నేను చూడండి వేస్తున్నాను, ఇంకా హీట్ అవ్వాలా. 1 మినిట్ హీట్ అయింది. జస్ట్ ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసేసుకున్నాం. చూడండి ఎంత చక్కగా మనం ఒలిచిపెట్టుకుంటే చక్కగా మనం తినడానికి కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఎండుమిర్చి. నేను ఎక్కువ ఎండుమిర్చి వేసుకున్నాను, ఎందుకంటే మనం కారం వేసుకోం కాబట్టి. కారం వేసుకుంటే పిల్లలకి వాళ్ళకి కడుపులో నొప్పి వస్తే మనకు కూడా మంటగా ఉంటుందని కారం అప్పుడే వాడరు 3 నెలల వరకు. నెక్స్ట్ జీలకర్ర ఎక్కువ వేసుకున్నాను చూడండి. మనం ఎంత ఎక్కువ జీలకర్ర తీసుకుంటే అంత మంచిది. నెక్స్ట్ కరివేపాకు. శుభ్రంగా అవన్నీ వేగాలి, మరీ మాడిపోయేటట్టు వేగాల్సిన అవసరం అయితే లేదు. చక్కగా వేగిన తర్వాత మనం మంచిగా ఇలా కలుపుకొని చూడండి, ఇలా కలుపుకుంటున్నాం. ఒక 2 మినిట్స్, 2 మినిట్స్ ఏం కాదులేండి, ఒక 30 సెకండ్స్ అయిపోయింది. ఇప్పుడు మనం కడుక్కొని పెట్టుకున్న ములక్కాయలను అందులో వేసుకోవాలండి. చూడండి వేసుకుంటున్నాను నేను. ములక్కాయలన్నీ వేసేసుకున్నాము. చక్కగా ములక్కాయలన్నీ వేసుకుని మంచిగా కలుపుకోవాలి 4 వైపులా. చూడండి ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల ఈ ములక్కాయలు మనకి మంచిగా మగ్గుతాయి. ఫస్ట్ ఆయిల్లో మగ్గ పెట్టుకోవాలి ములక్కాయలని. చూడండి ఎలా మగ్గుతున్నాయో. అలా చక్కగా మనం ఫస్ట్ ఆయిల్లోనే ములక్కాయలు మగ్గాలి, ఎందుకంటే మనం టమాటాలు ఉల్లిపాయలు ఇవేమి వేసుకోకుండా తినాలి కాబట్టి. ఎందుకో మరి ఉల్లిపాయలు తింటే పిల్లోడు జలుబు చేస్తే మనకు ఉల్లిపాయలు పడి మానేస్తారండి. సో మనం ఉల్లిపాయలు లేకుండానే తినాలి. ఇక టమాటా అంటారా, వాతో చేస్తాను పెట్టరు, మరి మీకు పెడతా లేదు, మాకైతే పెట్టరు. తగినంత సాల్ట్ వేసుకొని మగ్గనివ్వాలండి. బాగా కలుపుకోండి. 4 వైపులా కలిపితే చక్కగా మగ్గుద్ది, ఎందుకంటే మనం ఎక్కువ వాటర్ పోయాం, ప్లస్ టమాటాలు ఏవి వేయం కదా, కొంచెం బాగుంటుంది బాగా మగ్గాలని. చూడండి అలా బాగా మగ్గుతుంది. కలర్ చేంజ్ అయ్యింది, కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది. వాటర్ పోసాను, ఒక గ్లాస్ వాటర్, ఇంకొంచెం పోసాను అంటే 2 గ్లాసులు అయితే పోయలేదు, జస్ట్ అది మునగే వరకు పోసాను అంటే వాటర్. బాగా ఇలా ఆయిల్ పైకి తేలిపోతుంది మనకి అయితే ఆటోమేటిక్గా. సో ఇలా అయినాక మనం నూనె ఎక్కువ పోసాం కదా, అది వాటర్ అయితే కదా, అంత నూనె మనం కలుపుకుంటాం మాత్రం. సో కర్రీస్ రెడీ. వాటర్ ఆనియన్